సార్ స్వామి ఎక్కడ? పక్కనే ఉన్నాను సార్, 10 నిమిషాలు వచ్చేస్తాను. స్టేషన్కి వచ్చి. ఓకే సార్. విశ్వ, నేను మళ్ళీ వస్తా. స్వామి మా ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళండి స్వామి. పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉండరమ్మా, ఈ అపార్ట్మెంట్ లోనే ఎక్కడ ఉండి ఉంటారు. విశ్వ, నీకు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి, 10 నిమిషాలు వచ్చేస్తా. ఓకేనా? విశ్వ వెళ్ళిపోతున్నారు, చెప్పు. పద మనం ఎతుకుతాం. చిన్ను చిన్ను బన్ను. హలో. నీ పిల్లల్ని నేనే కిడ్నాప్ చేశా. కిడ్నాప్? నమ్మవా? ప్రూఫ్ కోసం పిల్లల కాలు గాని చేయి గాని పంపించమంటావా? ఎవరికైనా చెప్తే. ప్లీజ్ సార్ వద్దు, మీకేం కావాలో చెప్పండి. డైరెక్ట్ గా పాయింట్ కొచ్చు. నాకు 5 లక్షలు కావాలి. నేను ఇస్తాను. మీరు అడిగిన 5 లక్షలు నేను ఇస్తాను, కానీ ఎక్కడ ఇవ్వాలి? హలో. కవర్ లో పెట్టి నార్సింగ్ ఫ్లైఓవర్ మీద నుంచి కింద సర్వీస్ రోడ్ లోకి విసిరి. పర్ఫెక్ట్. పిల్లలు నువ్వు ఇంటికి వెళ్ళేసరికి పాప్కార్న్ తింటూ పోగో చూస్తూ ఉంటారు. చిన్ను బన్ను. చిన్ను బన్ను ఎక్కడ? ఇంకా రాలేదమ్మా. అదేంటి ఇంకా రాలేదా? అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నా కదా, పిల్లలైతే రాలేదమ్మా. చెయ్యి చెయ్యి పని చేస్తుండు. కనెక్ట్ అవ్వట్లేదు విశ్వ. అసలు నీ ఫోన్లో ఏం చెప్పాడు వాడు? ఇంటికి వెళ్ళి ఉంటారని చెప్పాడు విశ్వ. వాడు అడిగినంత డబ్బు ఇచ్చేసాం కదా, పిల్లల్ని ఇంకా పంపకపోవడం ఏంటి? విశ్వ కనెక్ట్ అవ్వట్లేదు విశ్వ. చేస్తూ ఉండు గీత, కంటిన్యూస్ గా చేస్తూ ఉండు. గీత ఇంత కాల్ రికార్డ్ చేసావు కదా, ఒకసారి ప్లే చేయవా? పిల్లల కాలు గాని చేయి గాని పంపించమంటావా? ఎవరికైనా చెప్తే. ప్లీజ్ సార్ వద్దు, మంచిని మీకేం కావాలో చెప్పండి. డైరెక్ట్ గా పాయింట్ కొచ్చు. నాకు 5 లక్షలు కావాలి. మళ్ళీ బ్రో, నిజంగా పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలీదు. ఐ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ. మర్యాదగా పిల్లలు ఎక్కడ చెప్పు. రిలాక్స్ బ్రో. when my sister come I'll pay you back. పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పాడమ్మా వీడు. లేరు సార్, వీడి దగ్గర లేరు. డబ్బు కోసం వీడు నా సిచ్యువేషన్ యూజ్ చేసుకున్నాడు. let me clear. hey Geeta, you too brilliant. My phone is switched off now. How did you find it? Cool grandpa. వస్తున్నాడు. తిరిగి ఏమో నాకు తెలీదు. పద. ఏమైంది? ఈ మీయేనా మేడం? ఎవరిచ్చారు? 207 సార్కి సెల్లర్ల కార్కి సీఎన్ఐకి పోయినా మేడం. వచ్చేవారికి వీడు ఉన్నాయి. హలో. ఫోన్ గీతకివ్వు. హలో. నీ పిల్లల్ని నేనే కిడ్నాప్ చేశాను. ఎవరా నువ్వు? నీకు పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పుడే ఒకడు పిల్లలు నా దగ్గర ఉన్నారు, 5 lakhs కావాలన్నాడు. మళ్ళీ నువ్వు ఒకటి తయారయ్యావా? మీ పిల్లలు నా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ ఐడి కార్డ్స్ నీ దగ్గరకు వచ్చాయి. మా పిల్లల్ని వదిలిపెట్టండి. ఆపరేషన్ బటర్ఫ్లై ఈజ్ అబౌట్ టు స్టార్ట్. రిలాక్స్, టేక్ ఎ బ్రేక్. హలో. ఆర్ యు రెడీ? చెప్పండి, నేనేం చేయాలి? ఫస్ట్ ఆ కవర్ లో ఉన్న బాక్స్ ఓపెన్ చేయి. బాక్స్? బాక్స్. సార్ ప్లీజ్ మా పిల్లల్ని ఏం చేయకండి సార్. దెన్
యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ స్ట్రిక్ట్లీ. ఏ ఒక్క రూల్ బ్రేక్ చేసినా ఇద్దరు పిల్లల్లో ఒక్కళ్ళే మిగులుతారు. రూల్ నెంబర్ 1 పోలీసులకే కాదు ఎవరికి తెలియకూడదు. చేయను. రూల్ నెంబర్ 2 ఎటువంటి సిచ్యుయేషన్ అయినా నువ్వు నా కాల్ లిఫ్ట్ చేయాలి. హ. మిస్డ్ కాల్ పడితే వన్ ఆఫ్ యువర్ చైల్డ్ విల్ బి మిస్సింగ్. చేయను చేయను చేయను. రూల్ నెంబర్ 3 నన్ను ట్రాక్ చేయడానికి కానీ క్యాచ్ చేయడానికి కానీ ట్రై చేయకు. అలా చేస్తే నేను ట్రై చేస్తా. కిల్లింగ్ డిఫరెంట్లీ. నో 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 సార్. రూల్ నెంబర్ 4 డోంట్ ట్రై టు యాక్ట్ ఓవర్ స్మార్ట్. చెప్పింది చేయడం తప్ప క్వశ్చన్స్ అడగకూడదు. బికాస్ మై ఆన్సర్స్ విల్ బి వెరీ డేంజరస్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది. బికాస్ ఐఎమ్ వాచింగ్. నాకు 15 lakhs కావాలి. 15 లక్షల? నా దగ్గర 5 లక్షలే ఉన్నాయి. అయితే ఓపెన్ చేయి. చంద్రశేఖరరావు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. మీ అపార్ట్మెంట్స్ దగ్గరలోనే ఉంటాడు. వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేసి నాకు అప్పగించు. మీ పిల్లల్ని మీ ఇంటికి పంపిస్తా. సార్ ప్లీజ్ సార్, నా వల్ల కాదు ప్లీజ్. సో బై 4:20 గెట్ మై మనీ రెడీ. వైజయంతి, యూ గాట్ ఏ మైల్డ్ హార్ట్ స్ట్రోక్. యాంజియో చేయాలి. సో ప్లీజ్ కాల్ యువర్ రిలేటివ్స్. నాకు చెల్లెలు మాత్రమే ఉంది. నాకు జ్వరం వస్తేనే తట్టుకోలేదు. ఇలా జరిగిందని తెలిస్తే వీ వాంట్ టు టేక్ హర్ సిగ్నేచర్. నో నీడ్, ఐ విల్ సైన్ ఇట్. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ఒక్క బైట్. గీత, నువ్వు వెళ్ళి పడుకోమా. అమ్మకి జ్వరం వస్తే ఎవరికైనా నిద్ర పడుతుందా? నువ్వు పడుకో. దారి తప్పు వచ్చావా, తెలుసుకునే వచ్చావా? బావా, అది ఒక చిన్న హెల్ప్ కావాలి. మీ అక్కకి తెలుసా నువ్వు ఇక్కడికి వచ్చినట్టు? తెలీదా? ఏంటో మేం చేయగలిగిన హెల్ప్. అది నాకు అర్జెంట్గా ఒక 10 లక్షలు కావాలి. 10 లక్షలు. నేను ఇంకా ఏదో అనుకున్నా. ఇస్తాలే, డబ్బులేగా. అయినా మీ అక్క కేసులు గెలిచేసి లక్షలు సంపాదించేస్తుంది కదా, దాని అడగలేకపోయావా? నువ్వంటే ప్రాణం కదా మీ అక్కకి. అంటే అది అక్క అందుబాటులో లేదు. అదే, లేకపోతే నువ్వెందుకు వస్తావులే. అవసరం ఏంటో అడగచ్చా, అడగకూడదా? చెప్పలేను బాబా. చెప్పలేవు. నువ్వు అడిగిన డబ్బు ఇస్తా, నేను చెప్పిన పని చేస్తావా? ఇక్కడ సంతకం పెట్టు. ఏంటిది బావా? మీ అక్క పవర్ఫుల్ లాయర్, పైగా డైవర్స్ కావాలంటుంది. గ్యారంటీగా ఏదో ఒక లిటిగేషన్ పెట్టి నా పిల్లలు నాకు కాకుండా చేస్తుంది. మీరు అక్క చెల్లెళ్ళు ఒకళ్ళొకళ్ళు తోడుగా ఉంటారు. నాకు కూడా కావాలి కదా నా పిల్లలు. అందుకే దేనికి? కోర్టుకు కావాల్సిన సాక్ష్యం గీత. నా భావన నేను చేయలేదు, మంచానికి తగిలి పొరపాటున నా మీద పడ్డాడంతే, నన్ను కూతురులా చూసుకునేవాడని నీకు నువ్వే రాసేసిన పేపర్ మీద నువ్వు పెట్టాల్సిన సంతకం. ఇదిగా తీసుకో, పెట్టి. Get out of my house. Wait. ఇది నీళ్లు కదా, మేమే వెళ్ళిపోతాం. రామ్, ఇక్కడికి పద గీత. అయ్యో, ఎంత ఆలోచన.
ఏంటి 5 లక్షలే ఉంది? 5 అంటే 10 ఉన్నాయి అనుకున్నాను, మర్చిపోయాను. మనం దేనికో ఇవ్వాల్సి వచ్చింది. 1 వీక్ లో ఇస్తాను. నాకు ఇది అర్జెంట్ అని చెప్పాను కదా, అందుకే సంతకం పెట్టాను కదా. అడ్జస్ట్ చేసుకో అమ్మా, 1 వీక్ లో ఇస్తా అన్నా కదా. బాబా ప్లీజ్ బాబా అర్థం చేసుకో. నేను ఇవ్వనలేదు కదా, ఇస్తా అన్నాగా 1 వీక్ లో. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ బాబా ప్లీజ్. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో అమ్మా ప్లీజ్. అక్క నిన్ను వదిలేయడంలో తప్పే లేదు. గీత, మావయ్య అందంగానే ఉన్నావు, అచ్చు మీ అమ్మలాగా. కూర్చో. కాఫీనా టీనా? ఏమొద్దు మావయ్య. ఏ ఇంతకీ అలవాట్లేదా, మోమాటమా? అది టైం లేదు మావయ్య. అవసరం నీకా మీ అక్కకా? నాకే మావయ్య, చాలా అర్జెంట్. 5 లక్షలు అర్జెంట్ అంటున్నావు, అవసరం ఏదో గట్టిదే. ఇవి మా అమ్మ చెవిపోగులు, మా అమ్మ మీ అమ్మకిచ్చింది. ఇవి పెట్టుకొని ఊరంతా తిరుగుతుంటే మా అమ్మ రోజు దిష్టి తీస్తూ కూర్చునేది. ఏంటమ్మా ప్రతి బర్త్డేకి ఇలా? నో నో నో. అచ్చం అమ్మలా ఉన్నావు. కమ్. ఇంకా మీ అమ్మ బంగారం సంగతి మర్చిపో అమ్మా. విశ్వ నీకు బుద్ధుందా? అది కాదు గీత, లెట్ మీ